నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పబ్బతి ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గత 5 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు స్వామివారి ముగింపు బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతాన్ని పలికారు. తదుపరి కార్యక్రమంగా హనుమాన్ స్వాముల మహాపడిపూజ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగి హనుమాన్ దీక్ష స్వాముల సమీక్షంలో వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించబడింది. స్వామివారికి 108 కలశాలతో మహాస్నానం వైభవంగా నిర్వహించారు. 41 రోజుల హనుమాన్ మాల దీక్షను ఆచరించిన భక్తులు మద్దిమడుగు పీఠాధిపతి శ్రీ 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 జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడిని ఆంజనేయ స్వామికి సమర్పించారు. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హనుమాన్ స్వాములు ఈ కార్యక్రమాల్లో పాల్గొని హోమం ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు. ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణను ఆలయ చైర్మన్ దేశవత్ రాముల నాయక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. నేను బిల్లంకొండ రంగాచారి, శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం మద్దిమడుగు కార్యనిర్వహణాధికారిని. తెలంగాణ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజం వానర యూధం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కృష్ణానదీ తీరంలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో కూడా పంచాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 30/11/2025 నుండి 4/12/2025 వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరపబడుతున్నవి. 41 రోజుల పాటు మాలాధారణ గావించినటువంటి భక్తులు ఈ ఉత్సవాల సందర్భంలో ఈ క్షేత్రానికి విచ్చేసి మాలా విరమణ గావించి స్వామివారిని దర్శించుకొని వెలుగురు. ఈ సందర్భం లోపల ఉత్సవాలకు 60,000 నుంచి 70,000 మంది భక్తులు విచ్చేస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం నుండి చేయించబడింది. అన్నదాన కార్యక్రమము, మంచినీటి వసతి, వైద్య సదుపాయము, బస్సు వసతి, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించబడింది. పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం మద్దిమడుగు నార్కల్ జిల్లా పదరా మండలం ఆ యొక్క నల్లమల కొండలపై అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ క్షేత్రం వెలిసి ఉన్నది. మరియు ఈ యొక్క క్షేత్రంలో ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి 30/11/2025 నుండి 4/12/2025 వరకు జరుగుతాయి. మరి ఈ ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారికి చెందినటువంటి ఈరోజు 3వ రోజు స్వామివారికి హనుమత్ వ్రతము, రాత్రికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరపబడుతుంది. మరియు రేపు ఉదయము స్వామివారికి విశేషంగా అభిషేకము మరియు మన్నిశుద్ధ హవనము, ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు 4వ తేదీన ఉదయం 9:30 గంటలకు స్వామివారి యొక్క హనుమత్ గాయత్రి మహాహోమం జరిగి ఆ యొక్క హోమంలో పూర్ణావతి కార్యక్రమం నిర్వహించబడి ఈ యొక్క ఉత్సవాల పరిసమాప్తి జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మా యొక్క యువ గారి వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. జై శ్రీరామ్.